కుటుంబాలన్నిటికీ కూడా నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా ప్రియులు అర్జునరావు గారు కూడా వారు మావయ్య గారు ఇక్కడ ఉన్నారు. వారికి ఎస్టేల ప్రార్థన సహవాస్ ప్రసాద్ గారికి అలాగే మా చాన్ వాడి గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్టీవెన్ బాబు చెప్పిన రీతిగా మరి యానివర్సరీ ఒకసారి కదా సంవత్సరానికి అది ఆపకూడదు. అవసరమైతే నేనన్నా జరిగిస్తాను అని అన్నాను. కానీ రాహేలు, ఇస్రాయేలు అలాగే కనకరాజ్ ఈ 3 ఫ్యామిలీస్ కలిపి అయ్యా మరి సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని ఆత్మీయంగా దీవించాడు. మరి ఈ కార్యం ఏం తీసుకుంటాం బాధ్యత అని చెప్పి నన్ను ఇన్వాల్వ్ అవ్వకుండగానే వారి నిజంగా ఈ కార్యక్రమం పట్ల వారు తీసుకున్న బాధ్యతను బట్టి వారికి కూడా నా ప్రత్యేక వందన ఆ కుటుంబానికి నేను తెలియజేస్తా అనుకున్నాను. మనలో చాలామందికి ఒక అపోహ ఉంది. ఏమిటంటే ఇది ఇల్లు కదా, చర్చి ఎలాగా అవుతుంది అని. యేసు ప్రభు వారు ఒక దినాన్ని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరం అంతా కూడా వ్యాపారముగా మారిపోయింది. ఎవరైనా యాసకు దగ్గరికి వచ్చినప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారు ధనవంతులైతే పెద్ద పశువుని ఎద్దులో మరి అలాంటి దాన్ని వారి బలిగా తీసుకొచ్చినారు. మధ్య తరగతి వారైతే ఒక మేకను కానీ గొర్రెను కానీ తీసుకొచ్చి వారు పనికి. అదే పేదరికంలో ఉన్న వ్యక్తులైతే ఒక ఆరు పిల్ల కానీ గువ్వలు కానీ వారు తీసుకొచ్చేవారు. అందుకని మందిరం అంతా కూడా వ్యాపారంగా మారిపోయింది. ఆ వాతావరణం అంతా ప్రభు తట్టుకోలేక ప్రభు అంటారు వాటన్నిటిని కూడా అక్కడ నుండి పాలకులు వస్తే తొలివేసి అప్పుడు ప్రభు అంటారు ఈ మందిరాన్ని పడగొట్టండి, చేతి పని కాని మందిరాన్ని అనగా వారి శరీరం అనే దేవాలయాన్ని నేను 3 దినాల్లో లేపుతాను అన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? కొత్తగా తీసుకు 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. 21వ వచ్చిన భాగంలో చూసారా, ఆయన శరీరం అనే దేవాలయానికి వచ్చి ఈ మాట చెప్పాను. రమణంలో ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. కానీ నూతన నిబంధన కాలానికి వచ్చేసే కదా ప్రియులారా, ఇల్లే దేవాలయంగా మార్చారు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? కొంచెం 3వ వచనం బాగుంది. ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పండి. తెగించేది వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి. ఒకనొకప్పుడు అకుల ప్రిస్కిలలు పౌలుకి ఎంతో పరిచయం చేశారు. పౌలు యొక్క సేవలు ఒక జతపని వారుగా ఉన్నారు. కొంతకాలం తర్వాత వారి ఇల్లునే ఒక దేవాలయంగా వారు చేశారు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఫిలోమోన్ పత్రికలో కూడా మనం గమనిస్తే ఫిలోమోన్ పత్రిక 4వ వచనం 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. 1-2 వచనం ప్రభువైన యేసు యేడలను సమస్త పరిశుద్ధుల యేడల నీకు కలిగిన విశ్వాసము నేను విని నా ప్రార్థన యందున నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు మన సహోదరుడైన అపియాకును నీ ఎంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా. అంటే ఇల్లునే
ఏదే పిల్లలు ఆది కాలము ఇంటినే మందిరాలుగా మార్చి, పేతురు కూడా చెరసాలలో ఉన్నప్పుడు పిల్లల మార్కు అను వారు పెరగల యోహాను ఇంట అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నట్లుగా అపొస్తలుల కార్యములు 12 భాగంలో మనం చూస్తాం. చదవండి. చదవండి. అనేకులు కూడి చూసారు. పరిశుద్ధ వాక్యములోనే ఇంటిని దేవాలయంగా మార్చి, ఆరాధన స్థలాలుగా మార్చి, ఆరాధన కేంద్రాలుగా వారు మార్చారు. దేవుని స్తోత్రం. అందుకని పాత నిబంధన కాలంలో ఉన్న ఆ తలంపుల నుండి మనం బయటకు రావాలి. శరీరం అనే దేవాలయం నేను అడుగుతాను అని ప్రభు అన్నారు. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి. లోగురుల సంఘాలు ఉన్నాయి, బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, సిఎస్ఎస్ సంఘాలు ఉన్నాయి, పెంతెకోస్తు సంఘాలు ఉన్నాయి, ఫెలోషిప్ సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సంఘాలన్నిటినీ దేవుడు ఒకే ఒక సంఘంగా, ఒకే శరీరంగా చూస్తూ ఉన్నారు. ఎఫెసీ 4:4 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఎఫెసీ పత్రిక 4 శరీరము ఒక్కటి, ఆత్మయు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ఒకటే 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 అని చదువుతున్నాం. ఇందులో శరీరము ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ శరీరం ఒక్కటే అనగా ఈ ప్రపంచంలో ఉన్న సంఘములన్నిటిని కలిపి ఒకే ఒక శరీరముగా ప్రభు వారు చూస్తున్నారు. అయితే ఇందులో నీకు మరొక రహస్యం ఏంటంటే, ఇందులో నామకార్థ సంఘం ఉంది, నిజమైన పెళ్లి కుమార్తె ఉంది. వారు ఉన్న ప్రాంతాలవే. నిజమైన సంఘం, నిజమైన పెళ్లి కుమార్తె. చదువుదామా? ప్రకటన గ్రంథం 21:9 భాగాలు స్పీడ్గా చదవండి. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. అందుకునే ఇదే విషయాన్ని ప్రభువారు నికోదేముతో మాట్లాడారు. నికోదేము ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, కొత్తగా జన్మించమనే మాటకి కింద పుట్టినట్టు ఏముంటుందంటే పైనుండి జన్మిస్తేనే కానీ. అదే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెండ్లి కుమార్తె క్రీస్తు యొక్క వధువు సంఘం ఎత్తైన పర్వతం మీదకి యోహాను తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు ఆ పై నుండి దిగి వచ్చుట నేను చూస్తాను. దేవుని స్తోత్రం. నిజంగా నువ్వు పై నుండి దిగి వచ్చే ఆ పెండ్లి కుమార్తె యొక్క స్థానములో ఉండాలి అంటే కొలసే 3:1 భాగములో ఇది నీ జీవితంలో నెరవేర్చబడాలి. చదువుదామా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. నీ తలంపులు, నీ ఆలోచనలు పైనున్న క్రీస్తు దగ్గర ఉన్నట్లయితే, క్రీస్తు నిమిత్తమే ఉన్నట్లయితే, దేవుని బిడ్డ నా పై నుండి దిగు వచ్చే నిజమైన పెండ్లి కుమార్తె. ఇంకొక పెండ్లి కుమార్తె ఉంది. అచ్చంగా ఈ పెండ్లి కుమార్తె వల్ల ఆ పెండ్లి కుమార్తె కూడా కనిపిస్తూ ఉంది. చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 17
ఒకటో వచ్చిన 3వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, ఇటు రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో వ్యభిచారించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనయ్యున్న నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. గమనించారు 21వ అధ్యాయంలో పైనుండి నిజమైన పెండ్లి కుమార్తె రాటు మనం చూస్తున్నాం. నమ్మకాంతమైనటువంటి సంఘం ఎక్కడుందంట? ఎడారిలోనికి యెహోవా తీసుకెళ్ళినప్పుడట ఎడారిలో ఉందంట, బంజరు భూములో ఉందంట, ఫలము లేని స్థలములో ఉందంట. గమనించారా? రక్షించబడిన నీవు ఈ రోజున నీవు ఫలాలు ఫలిస్తున్నావా? దేవుని కొరకు ఫలాలు ఫలిస్తున్నావా? సంఘముల గురించి 3 విషయాలు మేము ముందు వస్తుంటానే కనిపిస్తాను. చాలామంది అభిప్రాయం ఏంటంటే సంఘం జాన్ గారి సంఘం అండి, లేకుంటే స్టీవెన్ గారి సంఘం అండి, లేకుంటే మోజెస్ గారి సంఘం అండి అని మనలో ఒక అపోహ అనేది మనలో ఉంది. దేవుని బిడ్డ బైబిల్లో మనం గమనిస్తే సంఘం మొదటి కోరింది 1:2 ఒకసారి కొరింథులో దేవుని సంఘమునకు ఇలారా కొరింథులోనున్న దేవుని సంఘమునకు. సంఘం ఎవరిదండి? ఆ కాన్సెప్ట్ నీకు ఉండాలి. ప్రభువులో ప్రియ దేవుని బిడ్డ, సంఘం దేవునిది అనే సంగతి నువ్వు గ్రహించగలిగింది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అసమస్యగా ఉండవు, నిర్లక్ష్యంగా ఉండవు, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. దేవుని సన్నిధి అనగానే సుంకారి పరిసైడ్ ఇద్దరు కూడా దేవుని మందిరానికి వచ్చారు. కానీ సుంకారి కనులెత్తడానికి కూడా, ఆకాశం వైపు కొనలెత్తడానికి కూడా తనకి ధైర్యం చాలేదంట. తన రొమ్ముకు పాదుకుంటూ అంటున్నాడు, ఆత్మీయైన నన్ను కరుణించు అని. దేవుని మందిరానికి రాగానే తన హృదయ స్థితి అంతా కూడా పట్టమైనప్పుడు సుంకారి కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక గుండెలు బాదుకుంటూ ఆత్మీయైన నన్ను క్షమించు అని కోరాడు సుంకారి. సంఘమనగా దేవునిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 1-2 వచ్చిన భాగాల్లో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నావు. నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు, అనగా మందిరము దేవునిది కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రాగానే మొట్టమొదటిగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు. 2వ వచన భాగములో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునము. మరొకసారి ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే 4వ అధ్యాయంలో 4వ వచన భాగములు మనం గమనిస్తే సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండేను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి.
ఆ సింహాసనం ఎదుట వేసి చూసారా, అప్పటికే 24 పెద్దలు అధికారం పొందుకున్నారు, సింహాసనం పొందుకున్నారు, కిరీటాలు పొందుకున్నారు, కిరీటాలు కలిగి ఉన్నారు. కానీ సింహాసనాసీనుడైన ప్రభువును చూడగానే వారు మొదటగా సింహాసనములో దిగారు. తమ తమల మీద ఉన్న అధికారానికి సూచన కూడా కిరీటం ఒక ప్రక్కన పెట్టారు. వెంటనే ఆయన ఎదుట సాగిలపడి మహిమ ఘనత ప్రభావములు పొందనరు కూడా నీవే అని ఆయన ఎదుట సాగిలపడి. ఒకసారి ఆలోచించిన సాయంకాలం కిరీటము కలిగిన వారే, అధికారం కలిగిన వారే, సింహాసనం కలిగిన వారే దేవుని ఎదుట వారు అంతగా సాగిల పెడితే, అధికారం ప్రక్కన పెడితే, కిరీటం ప్రక్కన పెడితే, నీ సంగతి ఏంటి, నా నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించారు. సంఘం దేవుని స్తోత్రం. సంఘం దేవునికి అనగానే దాని తెలుసా, సృష్టి అంతా కూడా దేవుని హస్తాల్లో ఉంది. యేసు ప్రభు వారు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియతో ఒక కబురు పెడతాడు, ప్రభు నన్ను ముట్టుకోవద్దమ్మా, కానీ నా సోదరుని ఎందుకు వెళ్ళు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని ఎందుకు ఎక్కువచ్చున్నానని చెప్పాను. పాత నిబంధన కాలంలోకి మనం వెళ్ళినట్లయితే దేవుని మందిరములో పరిశుద్ధ స్థలము, అతిపర స్థలం అనేది ఉంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతిపర స్థలంలోనికి వెళ్తాడు. అక్కడ కూడా ఏమైనా తన తలంపులు కనుక బ్యాడ్ తలంపులు ఏమైనా కలిగితే అక్కడికక్కడే చనిపోతాడు. అందులోకి ఎవరు వెళ్ళడానికి వెళ్ళారు, బయటికి వెళ్ళాక ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. కానీ నీ కొరకే నా కొరకే నీవు నేను బయట ఉండవసరం లేకుండా ఆయన శిలువలో మరణించినప్పుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని, అద్భుత స్థలాన్ని వేరు చేసి ఆ అడ్డుకున్న తెర ఏమైందో తెలుసా, అది చినిగింది. అది చినిగింది అంటే దేవుని బిడ్డ, ఇక నీకు నాకు మధ్యవర్తులు ఎవరు కూడా అవసరం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రీతిగా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అపా తండ్రి అని పిలవగలిగిన ఈ భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మన కొరికి భాగ్యాన్ని ఆయన తెచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, కాబట్టి పాత నిబంధన కాలంలో అయితే ఒక వ్యవస్థ ఉంది, యాజక వ్యవస్థ ఉంది. వారు మాత్రమే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 11 గోత్రాల వారు యాజక వ్యవస్థ మీదనే ఆధారపడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించిన తర్వాత, పునరుద్ధరణ తర్వాత, ఆత్మను కుమ్మరించిన తర్వాత స్పెషల్ యాజకత్వం మనకు లేకుండా క్రీస్తు రక్తములు కడగబడిన నిన్ను నన్ను కూడా యాజక వ్యవస్థలోనికి ఆయన చేర్చాడు. దేవుని స్తోత్రం. చదవండి ప్రకటన గ్రంథం 1:5-6 మనలను ప్రేమించుచు తన రక్తము వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకులను గాను చేసెను. ఎంత భాగ్యం అండి. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను. మరి ఈ వాక్యాన్ని బట్టి ఆ యాజకత్వ ధర్మములో నువ్వెంతమందికి సువార్త చెప్పగలిగా, నువ్వెంతమందిని ప్రభు యొద్దకు తీసుకురాగలిగా, ఎంతమందికి నీ యొక్క ప్రభు నీ జీవితంలో చెప్పిన అనుభవాలు ఇతరులకి పంచుకునే ఎంతమందిని ప్రభు యొద్దకు నువ్వు ఆకర్షించగలిగా. దేవుని బిడ్డ, ఒక క్షణం ఈ నూతన వార్షికోత్సవ సందర్భముగా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని బిడ్డ,
చాలా మంది నిర్మించబడరు. అంటే చాలా మంది కట్టే విధానంలో పాలు పొందలేదు. దాని పేతురు పత్రికలో చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు. 1 పేతురు 2:3 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? అసూయను సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. 5వ వచనం చూడండి. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పనులను నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. 5వ వచన భాగములోనేమో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అన్నారు. 3వ వచన భాగములోనేమో రక్షణలు ఎదుగు నిమిత్తము. నీవెంత మేరకు ఆత్మీయతలో రక్షణలో ఎదుగుతావో అంత మేరకు నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా నిర్మించబడటానికి నీవు ఉపయోగపడతావు. దేవుని స్తోత్రం. కానీ విచారకమైన సంగతి ఏంటంటే 3వ వచనంలో చాలా మంది ఎదుగుదల లేని కారణం చేత నిర్మించబడుటలో విఫలైపోతా ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ నూతన వార్షికోత్సవ సందర్భంగా నీవు ఒక నిర్ణయం తీసుకోగలవా? రక్షణ విషయంలో ఎదుగుతున్నావా? ఏది ప్రాముఖ్యమో దాని విషయంలో ఎదుగుతున్నావా? ఎంత మేరకు రక్షణలో ఎదుగుతున్నావో అంత మేరకే నువ్వు నిర్మించబడతావు. దేవుడు నిర్మించబడటానికి దేవుని వాడుకుంటాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. కాబట్టి దయచేసి గమనించాలి. నా తండ్రియు నీ తండ్రి, నా దేవుడులో నీ దేవుడు. అర్థమేంటో తెలుసా? యేసుక్రీస్తు తండ్రికి ఎంత సమీపంగా ఉన్నాడో ఆయన యందు విశ్వాసించే రక్షణ పొందిన నిన్ను నన్ను కూడా ఆ స్థితిలోకి తీసుకొచ్చాడండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, కాబట్టి ఆయన తండ్రి ఒకవైపున, మరొక వైపున ఆయన దేవుడు. నువ్వు తండ్రిగా ఎరగాలి, దేవునిగా ఎరగాలి. తండ్రిగా ఎరగటం అంటే అది సహవాసానికి చూచినా, అది జీవానికి చూచినా. మన సహవాసంగా కూడుకుంటున్నప్పుడు ఒకరి నుండి ఒకరికి మన జీవనం పొందుకుంటాం. అలాగే ఇప్పుడు అదేం పెట్టారా? నా తండ్రి అంటే తండ్రితోనూ అటువంటి సహవాసములు ఉంటున్నప్పుడు ఆయన నుండి నువ్వు జీవం పొందుకుంటావు, సమృద్ధి జీవాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. కాబట్టి మందిరం అదే పెట్టారా? దేవుని తండ్రి. కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు మొదటిగా మనం చదువుతున్నాం. 2వ మాట జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్య భాగంలో. రండి, రోమా 16:16 రండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయుడి. చదవాలి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నారు. మొదట సంఘము దేవునిదని మనం తెలుసుకున్నాం. రెండవదిగా సంఘము క్రీస్తుది. సంఘం క్రీస్తుదనగా ఈ సంఘం కొరకు ఆయన వెల చెల్లించాడండి. ఏం చెల్లించాడు? ఆయన వెల చెల్లించాడు. అపొస్తలుల కార్యములు 20:28 ఒకసారి మీరు గమనించినట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, అక్కడ క్రీస్తుని ఉపయోగించలేదు. అక్కడ మాట గమనించారా? అక్కడ ఏమని రాయబడింది? దేవుడు అని రాయబడింది. తర్వాత తన స్వరక్తమిచ్చి
ఎందుకే స్వరత్వము ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? క్రీస్తు ఇచ్చారు. అంటే క్రీస్తు ఎవరు చెప్పండి? దేవుడు అండి. దేవుడి స్తోత్రం. ఎవరు? అందుకే ఇక్కడ దేవుడు అన్నమాట వినియోగించబడి వీళ్ళ చాలా మంది ప్రపత్తు అంటారు. ప్రభు రకరకాల నువ్వు ఏ కోణంలో ఏ దృక్పథంతో నువ్వు చూస్తావో నీ ఆత్మీయ స్థితి కూడా ఆ స్థితిలోనే ఉంటుంది. అందుకని క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడండి నిన్ను నన్ను కూడా. అందుకని ఆయనది సంఘం, క్రీస్తుది సంఘం. మరి క్రీస్తు తన వెలపెట్టి నిన్ను రక్షించుకున్నప్పుడు, నిన్ను సంపాదించుకున్నప్పుడు నీవు కూడా క్రయం చెల్లించవా? నీవు కూడా తగిన క్రయం చెల్లించవా? ఆది అపోస్తలుల కాలంలో సంఘం ఎంత క్రయం చెల్లించిందంటే చూడండి ఒకసారి 4:34 అపోస్తలుల భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టిరి. చూడండి ఎంత క్రయం చెల్లించారు. క్రీస్తు నా ఆత్మ కొరకు అంత క్రయం చెల్లిస్తే, సాతాను బంధకాల నుంచి నా కొరకు అంత క్రయం చెల్లిస్తే, నరకాగ్నిలో ఉండకుండా నరకాగ్ని బయటికి తేడానికి అంత క్రయం చెల్లిస్తే, దేవుని బిడ్డ ఏదో సరదాగా కొంత సమయాన్ని గడిపేసి వెళ్ళిపోయి ఆ స్థితిలో నీవు జీవిస్తున్నావా? నీవు కూడా క్రయం చెల్లించాలి. ఏంటి ఆ క్రయం? పౌలు జ్ఞాపకం చేస్తాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం ప్రారంభోత్సవం ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏది క్రయంగా చెల్లించమంటున్నాడండి? సజీవ యాగముగా మీ శరీరములలో. సజీవ యాగంగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోమంటాడండి. బలవంతంగా కాదు. ఒక నేను చిన్న స్టోరీ చెప్తా. ఒక నీకులు అమ్మాయిని ఒక బహు ధనవంతులైనటువంటి 2 వ్యక్తులు, భయంకరమైన కిరాతకులు. బిడ్డలారా, వారిద్దరూ కూడా ఈమెను పాట పాడుకుంటూ ఉన్నారు. ఒకడికి మించి ఒకడు ఇచ్చేస్తూ ఉన్నాడు. వాడిచ్చేస్తుంటే ఈమె ఎదురు ఇచ్చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఆ యవనస్తున్నటువంటి ఆ అమ్మాయి విధాలుగా భయంకరంగా ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంది. ఈ ఇద్దరు ఏ వ్యక్తి చేతిలో పడినా నాకు శ్రమలు తప్పు, తిప్పులు తప్పు, బాధలు తప్పు, కష్టాలు వ్యాధులు తప్పు అని చెప్పి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంది ఆ యవన పీడ. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి, అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి వీరిద్దరూ హెచ్చించిన దానికంటే అధిక మొత్తం హెచ్చించాడు. ఇక వారిద్దరూ హెచ్చించిన దానికంటే వాళ్ళిద్దరూ కూడా హెచ్చించలేకపోయారు, ఆగిపోయారు. అప్పుడు ఈయన అంటాడు, అమ్మాయి తనకున్న చేతి సంఖ్యలను విడిపించి ఏమంటాడంటే, అమ్మాయి నేను నిన్ను నాకు బానిసగా చేసుకోవడానికి నేను విడిపించవా? నీకు స్వతంత్రత, స్వేచ్ఛ ఇవ్వడానికే నేను విడిపించాను అని చెప్పి, నీ ఇష్టం, ఎక్కడికి వెళ్తావో, ఎక్కడ జీవిస్తావో నీ ఇష్టం అని చెప్పి ఆయన వెళ్ళిపోతావు. అంతవరకు గగ్గోలు పెట్టి ఎక్కెక్కిపడి ఏడుస్తున్నా ఈమె ఇది కళ నిజమా అని ఒక్కసారిగా తేరుకునే ఆ వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి ఎందుకు పరుగున వెంటే అయ్యా అని పిలిచి అంటుంది, అయ్యా ఈ దినము నుండి నా ఇష్టపూర్వకంగా నేను మీకు బానిసను లేక
దాసురాలను దేవుని స్తోత్రం. అదే మాట ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తారు. నీ రక్షణ కొరకు అంత క్రయం ప్రభు చెల్లిస్తే దానికి క్రయంగా జస్ట్ నీ శరీరాన్ని ఇవ్వలేవా ఆయనకి? నీ శరీరాన్ని ఇవ్వలేవా? దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఇది. ఇక్కడ శరీరాన్ని సమర్పణ చేయడానికి ముందు ఇంకొక సమర్పణ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? కాబట్టి 6:11 ఒకసారి చూస్తారా? మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోనోడి. పాపములకు మీ అవయములను అప్పగింపక మన రక్షణ పొందక మునుపు మన అవయములన్నీ కూడా పాపములకు అప్పగించాం కదూ. చెడు వాటిని విన్నాం కాదు, చెడు వాటిని చూసాం కాదు, చెడు వాటిని తలంచాం కాదు. 19 వచ్చిన భాగంలో ఏమంటారంటే బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయములను దాసులకు ఎలాగో అప్పగించుదురు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు నీతికి సాధనములుగా అప్పగించండి. పరిశుద్ధత కలుగుటకై నీతికి సాధనములుగా దాసులుగా అప్పగించండి. దేవుని బిడ్డ, ఈ రోజున మన నుండి ప్రభు కోరుకున్నది సమర్పణ. సమర్పణ. ఒక రోజున డిఎల్ మూడి అనేటువంటి గొప్ప దైవోత్సవం ఏమీ లేని సమయంలో, అంటే ఫోన్లు కానీ లేకపోతే ఇలాంటి టీవీలు కానీ అలాంటి ఏమీ లేని సమయంలోనే ఆయన 1,000,000 మందికి ఆయన స్వాత చెప్పగలిగిన గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడైన డిఎల్ మూడి గారు ఒక స్థలానికి వెళ్ళాడు. ఆయన ఆ స్థలానికి ఒక సినీ నటి వచ్చింది. ఆయన కూడా ప్రేమపూర్వకంగా దైవజనుడిని తన గృహానికి ఆహ్వానించింది. దైవజనుడా, ఒక్కసారి మీరు మా గృహానికి అడుగు పెట్టరా, ఒక్కసారి మా గృహానికి వచ్చి ప్రార్థించేయాలని కోరుకుంది. ఆమె కోరిన రీతిగా దైవజనుడు ఆ సినీ నటి ఇంటికి వెళ్ళాడు. ఆ సినీ నటితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నువ్వు చాలా బాగున్నావు, మంచి వాయస్, నీకు అన్ని విధాలుగా దేవుడు అన్ని తలాంతులు ఇచ్చాడు. నిజంగా దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఆమె అన్నది, ఈ లోపలికి వెళ్ళింది, ఒక మంచి కాఫీ, దైవజనుడికి చక్కటి కాఫీ తీసుకొచ్చి టేబుల్ని పెట్టింది. దైవజనుడు తాగుతూ ఆ మాట పలికినప్పుడు ఆమె అన్నది, అయ్యా, ఈ మధ్య నేను సినీలో హిట్ అయ్యాను, హీరోయిన్గా. డబ్బు సంపాదించేది ఈ కాలమే కదండి, కాబట్టి నేను కొంత ధనం సంపాదించుకున్న తర్వాత నా జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుంటానండి అన్నది. దైవజనుడు డిఎల్ మూడి గారు కాఫీ తాగుతూ ఆయన మాట అన్నారు, అమ్మా, నేను కొంచెం కాఫీ తాగాను, మిగిలిన దానిని మీరు తాగండి అని. ఆ మిగిలిన కాఫీ తన చేతికి ఇస్తున్నప్పుడు సులుమని లేసిపోయింది. విపరీతమైనటువంటి కోపంతో, మీరేదో పెద్ద దైవోత్సవాలని, ఆ గృహానికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం కలుగుతుందని నేను మిమ్మల్ని పిలిస్తే అసలు నా గురించి ఏమనుకుంటున్నారు, మీరు ఎంగేజ్ చేసిన కాఫీ నాకు ఇస్తారా అని చెడమడ మాట్లాడుతూ ఉంటే దైవోత్సవుడు చక్కగా నవ్వుతూ, చిరునవ్వు నవ్వుతూ, అమ్మా, నేను చిన్న ఎంగిలి చేసిన కాఫీని తాగటానికే మీరు అంత కష్టపడుతుంటే, అంత బాధపడుతూ ఉంటే, మీ జీవితం అంతా లోకానికి ఎంగిలైపోయిన తర్వాత ప్రభు ఎదుకు వచ్చి నన్ను అంగీకరించు అంటే, ఈరోజు మీరు కోపపడినట్లుగానే ఆ దినాన్ని
ఆయన కోపడతాడేమో అని దైవజనుడు చెప్పగానే వెంటనే ఒక్కసారిగా ఇక మోననేత్రాన్ని తెరవబడింది. వెంటనే అక్కడికక్కడ కప్పుకూలిపోయింది. తన జీవితాన్ని ఆ సిరినట్టి ఆ దినాన్ని తన జీవితాన్ని దేవుని కొరికే అర్పించింది. ఏదేం బిడ్డలారా, నాకు ఇంకా టైం ఉందలే, పిల్లలకి వివాహమైన తర్వాత ఏదో ఒకవేళ అలాంటి తలంతులు అలాంటి ఆలోచనతో ఉన్నట్లయితే బైబిల్ ఏం చెప్తుంది? నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామన్న వాళ్ళారా, నేడేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం వ్యాపాడిది, అంతలో కనబడంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారి దేవుని బిడ్డ. కాబట్టి దయచేసి సంఘం దేవుని సంఘమైనది, దేవుని సంఘమైనది. రెండవదిగా సంఘం క్రీస్తు సంఘమైనది. ఎవరు సంఘం అండి? క్రీస్తు తన స్వరక్తము చేత సంపాదించాడు. క్రీస్తు సంఘం అనగానే సజీవంగా మనం సమర్పించుకోవాలి. దేవుని సంఘం అనగానే కిరీటం కలిగి ఉన్న 24 పెద్దలు సింహాసనము దిగి కిరీటలు ప్రక్కన పెట్టి ఆయన సాగిలపడి ఘనత మహిమ ప్రభావాలు పొంద అర్హుడు నీవే అని మనము కూడా ఆయన యొక్క రాగానే భయముతోనూ వణకులతోనూ దేవుని ఆయన సముఖంలో మనం సాగిలపడాలి. దేవుని స్తోత్రం. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 33వ వచనం ఒకసారి ఎవరైనా. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్తగా అల్లరికి కర్త కాడు. మన చదువులు అదే మాటని. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో మొదటి మాట సంఘం దేవుని తెలుసుకున్నాం. రెండవదిగా సంఘం క్రీస్తుదని తెలుసుకున్నాం. మూడవదిగా సంఘం నీది. చెప్పండి, నాది అనండి. అనలేదు ఏమండి? స్వరాలు వచ్చినాయంటారా? నాది అనండి అంటే ఎంతమంది నా స్వరాలు అండి. నాకే అప్పించేస్తారు బాధ్యత. ఇప్పుడు దేవుని బిడ్డ సంఘం నీది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీదేంటి దాని అర్థం ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. కొలస్సీ 1:24 ఒకసారి వెళ్దామా? కొలస్సీ పత్రిక 1:24లో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. ఈ వ్యక్తియే ఒకనొక సమయంలో సంఘం అనేది లేకుండా దమస్కు అనే పట్టణానికి వెళ్ళి అధికార పత్రాలు తీసుకుని వెళ్ళి సంఘం అనేది లేకుండా చేయడానికి కొంతమంది సైన్యం తీసుకుని వెళ్తున్న సమయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. 2 కళ్ళు పోయి 3 దినాలు అన్నపానాలు మానేస్తాడు. సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క శరీరం అనే ప్రత్యక్షత పొందటానికి 3 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు. 2 కళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. నీకు ప్రత్యక్షత అనేది అంత ఈజీగా కలగదండి. దేవుని వాక్యంలో నువ్వు ప్రత్యక్షత పొందాలంటే నువ్వు చాలా క్రయం చెల్లించాలండి. 14 పత్రికలు రాశాడు పౌలు. 14 పత్రికలు కూడా దేవుడు పౌలుకు బయలుపరిచిన ప్రత్యక్షతలే 14 పత్రికలు. దేవుని స్తోత్రం. ఒకనొకప్పుడేమో ఆ సంఘాన్ని అపార్థం చేసుకున్నాడు, క్రీస్తు బిడ్డను అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడేమో
క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరం అని ఎప్పుడైతే తనకి ప్రత్యక్షత కలిగిందో, ఇప్పుడు తనేమన్నాడు తెలుసా? ఆ సంఘము కొరకు నా వంతు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? ఈ సత్యాన్ని గ్రహించినటువంటి సంఘములున్న కొద్దిమంది బిడ్డలు ఆల్రెడీ కొంత అమౌంట్ పంపించాను, రిటర్న్ పంపించేసి కొంచెమన్నా వాడండి నా అమౌంట్ అని చెప్పిన భక్తి వల్ల లేదండి అని చెప్పి సంఘం నాది, ఇందులో నా వంతుంది అని చెప్పి వాళ్ళ కొన్ని అవసరతలు వారు మానుకుని దేవుని బిడ్డ మనందరినీ ప్రేమించి వారు మనకు ఒక మంచి విందును వారు తయారు చేస్తారు. దేవుని స్తోత్రం. మన వంతు, నీ వంతు ఉంది. సంఘము నీది అన్నప్పుడు పేదేమి బిడ్డలారా నీ వంతు ఉంది. నీ కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబం నీది కనుక నువ్వు కుటుంబం ఎలాగ ఉంటావు? పరా వ్యక్తిగా ఉంటావా? పిల్లరా ఈ కుటుంబం నాకు సిందిది కాదన్నట్టుగా ఉంటావా? ఉండవే. మరి అట్లయితే రక్షణ పొందిన నీవు, సంఘ సభ్యుడైన నీవు, ఈ సంఘము నీది కాదా? ఈ సంఘము నీది కాదా? ఈ సంఘము నీదని నువ్వు గుర్తిస్తే నీవెలాగొస్తావో ఎలనావలో పౌలు చాలా స్పష్టంగా తెలియజేశాడు. 1 కొరింథీ 14లో ఒకసారి ఆ భాగాన్ని జ్ఞాపకం చేస్తారా? 26 వచ్చిన భాగానికి ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? చదవాలి. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, బోధింపవలని ఉన్నాడు, తనకు బయలుపరచబడిన భాషతో మాట్లాడవని ఉన్నాడు, అర్థము చెప్పవలని ఉన్నాడు. సరే, క్షమాభివృద్ధి కలుగుటెక్కాయి, జరగనియండి, జరగనియండి. ఎవరు వీరు? సంఘము నాది అని ఎరిగిన వారు ఏ విధంగా వస్తున్నారో చూడండి. సంఘానికి ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు అంటే ఆల్రెడీగా అతడు అవకాశం దొరకాలి కానీ పాడటానికి ప్రిపేర్. ఇక్కడ ఏదో ఫోన్ తిరగేస్తున్నావు, లేకపోతే పాటలు తిరగేస్తున్నావు, కానీ నువ్వు అక్క తిరగేస్తున్నావు అంటే నువ్వు సిద్ధపడలేదన్నమాట. దేవుని బిడ్డ, దేవుని కార్యానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలండి. ఎప్పుడు రెడీగా ఉండాలండి. అర్ధరాత్రి సమయంలో కూడా నా ఆత్మీయ తండ్రి చాలా పిలిచేవాడు. ఆయన కళ్ళు నలుపుకొని ఆయన దగ్గరికి వచ్చి లాంతరు గుడ్డు పట్టుకొని వారు మేము కలిసి మాస్టర్ గారు అందరూ కలిసి మేము ఎంత ఉండేవాళ్ళమండి. ఆయనే నాకు చదువు చెప్పిన వ్యక్తి, ఆయనే నా ఆత్మీయంగా పెంచిన వ్యక్తి, ఆయనే. ఏదేం బిడ్డలారా, నేను ఎంత జ్ఞాపకం లేని వ్యక్తిని అంటే నా ఆత్మీయ తండ్రి ఎక్కడుండేవారు, ఆయన స్నేహితుడు ఊరికి మూలండేవాడు. ఆయన వీళ్ళిద్దరి మధ్య రాయబారు నేనే. అయ్యగారు కబురు చెప్తాను, ఆ కబురు తీసుకెళ్ళి అయ్యగారు చెప్పాలి. నేను అడుగులేసుకొని మర్చిపోయేవాడిని, 4 అడుగులు వేసుకుని మర్చిపోయేవాడిని. ఇంచుమించు ఒక 10 సార్లు నాకు వచ్చేసేవాడిని ఆయనకి. దేవుని బిడ్డ, దేవునికి అభిషేకం లేకుండా దేవుని పనికి నేను ఉపయోగించుకోలేడు. దేవునికి అభిషేకం అనేది చాలా అవసరం. కాబట్టి పౌలు అంటున్నాడు, క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటిని నా వంతు నా శరీరమందు. ఏమండి, నష్టపోవడానికి, శ్రమ పడటానికి, తన శరీరంపై గాయపరచబడడానికి నా వంతుంది, నా వంతునే చేస్తానని ఎంత స్థాయికి అతను ప్రియులారా ఎదిగాడో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించేద్దామా? అందుకనే సంఘం పరిశుద్ధుల సంఘం అనే రాయబారి. దేవుని పిల్లలారా, దావీదు గురించి ఒక మాట మీ ముందుంచడం ఆశపడతా ఉన్నాను. 1 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి వెళ్దామా? త్వరగా రండి. 1వ వచనం దావీదు తన ఇంట నుండి చదవాలి. ప్రవక్తైన
నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రాణితో కట్టబడిన నగరంలో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసం తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో నేను. ఒక దినాన్ని ఈ దావీదే గిబియోనులో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని వస్తూ ఉంటే, కాలు జారినప్పుడు, ఎద్దుకు కాలు జారినప్పుడు అది పడిపోతుంటే వచ్చా వ్యక్తి చేయి చాపగానే చచ్చిపోతాడు స్పాట్లో. ఇంత ప్రభావంతో ఉన్నది, నేను తీసుకెళ్ళగలని చెప్పి ఒబేదుతో మీకు ఇంట్లో పెట్టేస్తా. కొన్ని దినాల తర్వాత మరలా ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్తాడో తీసుకొచ్చి ఎరుషలేము తీసుకొచ్చిన తర్వాత ఒక దినాన్ని తనలో అనుకుంటాడు, అంటే నేనేమో దేవదారు మ్రాణితో కట్టబడినటువంటి గొప్ప నగరములో ఉన్నాను, దేవుని మందసం తెరల చాటున ఉన్నదే అని చలించిపోయిన వాడై నాతానుని పిలిచి, ప్రవక్తను పిలిచి అంటాడు, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను, నా దేవుని మందిరం మరి తెరల చాటున ఉన్నది అని చెప్పినప్పుడు వెంటనే నాతాను అంటాడు, అయ్యా దేవుడికి తోడై ఉన్నాడు, నీ హృదయంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో అవన్నీ మీరు చేయించు అని అన్నప్పుడు వెంటనే రాత్రి నాతానుకు ప్రత్యక్షమే దేవుడు స్పష్టంగా చెప్పాడు, లేదు నా మందిరం కట్టడం నీకు చేత కాదని నువ్వు చెప్పు అని. 5వ వచనం చూడండి, 5వ వచనం. నా సేవకుడైన దావీదుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించడం నీకు చేత కాదు. ఒక రాజుతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు చూడండి, నా మందిరం కట్టడం నీకు చేత కాదని దేవుడు చెప్పాడు. మరొక కోణంలో నీ చేతిలో రక్తముతో నిండిని కనుక నా మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కొడుకు నుండి పుట్టేటువంటి నీ కుమారుడు కొడుకు కడతాడు అని దేవుడు చెప్పినప్పుడు, ఏమండి చేతులు కట్టుకు నోరు ముసులు ఉడుతున్నాడు అనుకుంటున్నారా దావీదు? కాదు. అంత గొప్ప మందిరం సొలొమోను కట్టడానికి గల కారణం దావీదే మూల కారకుడు. చదవండి 22:14 రండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడి 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, తుచా సఖ్యము కానంత ఎత్తడి ఈనుము సమకూర్చాను, రాళ్ళు సమకూర్చాను, నీవింకనూ సమకూర్చుదువు గాక. గమనించారా? నా దేవుని మందిరం మీద ఉన్న నా మొక్కు అంటాడు. పిల్లరా, నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడి రక్షించబడిన దినము నుండి ఒక ఆత్మను సంపాదించడానికి ఎప్పుడైనా నువ్వు కష్టపడ్డావా? ఒక ఆత్మను ప్రభు దగ్గర తీసుకురావడానికి ఎప్పుడైనా నువ్వు మోకాల మీద గడిపావా? దేవుని బిడ్డ, దేవుని మందిరం కొరకే కష్టపడిన వ్యక్తి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కానీ నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడి ఎంత సమకూర్చాడండి. అది ఇంకా చాలని 29:3 వెళ్ళినట్లయితే, మరియు నాకు నా మక్కువ చేత నా స్వంతమైన బంగారం వెండి. దేవుని పీడ ఈ రోజున అలాంటి త్యాగపూరితులైన వారు, అలాంటి సమర్పణ కలిగిన యోధులు, నా మందిరం నా పరిశుద్ధుల మందిరం నా మందిరం ఆయన గ్రహించినట్లయితే నీకు ఏదైనా చేయాలి. ఆది అపొస్తలుల కాలంలో అది నా మందిరం అని ఎరిగిన పరిశుద్ధులు ఏం చేస్తారనుకుంటున్నారో? ఇండ్లమ్మారో, భూములమ్మారో, అమ్మిన వల తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎవరండి మీరు? పరిశుద్ధుల సంఘము అనబడిన వా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ఒక క్షణం మా ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుందాం. కాబట్టి దయచేసి కేవలం దేవుడు సేవకుడుగా కొన్ని తలాంతులు ఇచ్చి, కొన్ని వరాలు ఇచ్చి
మిమ్మల్ని కాయటానికి, మీ ఆత్మల గురించి దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి, దేవుడు మాకు ఇచ్చిన తలాంతులను బట్టి మీకు మీ పరిచర్య చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నంత వరకు కూడా మేము దేవుని యొక్క ప్రతినిధిగా మాకు ఇచ్చిన తలాంతికలు వాడతాం. ఎక్కడి నుంచి మేము బయటికి రాగానే మీతో పాటు మేము కూడా ఒక్కరమే. దేవుని స్తోత్రం. ఒక్కరమే. ఈ రోజున సేవకులకు రకరకాల డిగ్రీ, నాకేమీ రెవరెండ్ ఏమీ లేదు. మా అబ్బాయి పిలిచాడు ఈ రోజున రెవరెండ్, చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఒక దైవజనుడు ఈ బీసెట్ లూథరన్ సహవాసంలో సామ్యూయల్ జాన్ గారు ఇంకా ఉన్నారు. ఆయన ఒక దినాన్ని లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ తీసుకువెళ్ళండి, షాలిన్ ఇజ్రాయెల్ గారు జీవజలము నడిపిస్తున్నారండి, అక్కడ మీరు తీసుకెళ్ళివ్వండి అన్నారు. అప్పుడు నేను అడిగాను, అయ్యారు ఏంటండి ఈ లెటర్ అని అడిగారు. జాన్, నువ్వు సేవ చేస్తున్నావు కదా, రెవరెండ్ అనే బిరుదు ఇవ్వడానికి ఆ లెటర్ నేను పంపిస్తున్నాను అన్నాను. లేదండి అయ్యారు, రెవరెండ్ వద్దు. ఏమొద్దండి అయ్యారు, రెవరెండ్ పుట్టుకోవడానికి నాకు ఎక్కడ బైబిల్ ట్రైనింగే లేని వ్యక్తిని, నాకు వద్దండి అని చెప్పి అప్పుడే ఆ లెటర్ ఏం చేస్తానంటే చించేస్తానండి. రోమా 1:1 ఒకసారి జ్ఞాపకం చేస్తాను. రోమ పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన పిలువబడిన వాడు, దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకించబడి వాడునైనా పౌలు. చూసారా మొదటేమో రాశారు, చూసారా మొదటేమని చెప్పుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు దాసుడును. యేసుక్రీస్తు దాసుడు అంటే బానిసని అర్థం అండి, బానిసని అర్థం. నా పరంగా ఆయన కొన్నాడు, నా పరంగా నేను ఆయనకి దాసునిగా బానిసగా అప్పగించుకున్నాను, అంతే. దేవుని స్తోత్రం. ఈ రోజున నువ్వు అప్పగించుకోగలవా? వెల చెల్లించాడు నేను రక్షించడానికి. వెల చెల్లించిన ఆయనకు దేవుని బిడ్డ నీ నుండి కూడా నేను తెలుసా, మీ అవయవములను నీతికి సాధనములుగా అప్పగించమంటున్నాడు. సజీవ యాగముగా నీ శరీరానికి అప్పగించమంటున్నాడు. నీ శరీరానికి అప్పగిస్తే నీ శరీరానికి మించిలో దేన్ని ప్రేమించు. ఏది ప్రేమించునా దాన్ని కూడా తీసుకొచ్చి ఏం చేస్తావో తెలుసా? అబ్రహాము వలె బలిపీఠం మీద నువ్వు పెడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనలో ఉన్న అపార్థాన్ని తీసివేద్దాం. సంఘం దేవుని సంఘం అనే విషయాన్ని గమనించుదాం. సంఘం క్రీస్తు సంఘం అనే విషయాన్ని మనం గమనించుదాం. మూడవదిగా పరిశుద్ధుల సంఘం. నువ్వు సంఘములోని ఒక పరిశుద్ధురాలు అయితే దేవుని బిడ్డ నీకు వంతుంది. అన్ని విషయాలు కూడా వంతుంది, అన్ని విషయాలు కూడా వంతుంది. నీ వంతు నువ్వు చేయగలిగితే ప్రభువారు తన వంతును తను చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఒక క్షణం తలలో ఉంచుదామా? ఒక క్షణం.